చీమకుర్తి పట్టణంలో మెహ్మా కార్యాలయం దగ్గర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సంతనోతులపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్ ఎమ్మెల్యే తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన తెలిపారు. కార్మికులకు ఐడి కార్డును అందించిన పని సమయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అలాగే తడి చెత్త పొడి చెత్త పదార్థాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, కన్వీనర్ రామకృష్ణ, ఎంఆర్ఓ బ్రహ్మయ్య, కస్టర్ ఇన్ఛార్జ్ కాటర్గడ్డ రమణయ్య, ఎడ్లపల్లి రామబ్రహ్మం, జనసేన అధ్యక్షుడు తాతినేని రాము, పల్లపు శివప్రసాద్, బీజేపీ అధ్యక్షుడు శంకర్, గొల్లపూడి సుబ్బారావు, కౌన్సిలర్స్ గొల్లపూడి రమాదేవి, కోటేశ్వరరావు, గోరంట్ల అంజలి, రవిపాటి రాంబాబు, కందిమళ్ళ గంగారావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గంగుల శివపార్వతి మరియు మున్సిపల్ అధికారులు, కార్మికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐడి కార్డు ఇస్తాము. అంటే వీళ్ళు రేపు ఏదైనా స్పీకర్ పుస్తకాలు అయితే తీసుకోవడం కానీ నాకైతే తీసుకుంటాం. అట్లా వీళ్ళకు ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇస్తున్నాం సార్. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ తర్వాత రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు ఇస్తాం. లేకపోతే వాళ్ళ హౌసింగ్ తరఫున కూడా మనం కాదు నుండి శుభ్రం పంతులు గారు కొంచెం తీసుకో అనుకుంటాను. చిప్పులు లేదండి, చిప్పులు కూడా ఉన్నాయి కదా. ఒకటైతే 150 టమాటా, వెరీ పీస్ అయితే ఈ బ్యాగ్ అయితే రాజలక్ష్మి గారిని కూడా మన చైర్పర్సన్ కూడా వేదికను అలంకరించవచ్చు. జనసేన వేదికకు రావాల్సిన కూర్చుంది మండల అధ్యక్షులు శివగారిని వేదికకు రావాల్సిన కోరుతున్నాం. జనసేన టౌన్ పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మనకు ఒక ఆదేశం ఇచ్చారో, మరి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే మనకు ఆరోగ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరూ కూడా మీ ఇంట్లో చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేయాలి. అట్లనే తడి చెత్తను ఎరువుగా మార్చుకోవాలి. పొడి చెత్తను ఏదైతే ఉందో రీసైకిల్ చేయడానికి మనకు సపరేట్గా ఇస్తే వాటిని ట్రీట్మెంట్ చేసి పర్యావరణ పరంగా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఆపర్చునిటీస్ ఎన్విరాన్మెంట్లో సాసా ప్రోగ్రాంకు చేసిన మన ముఖ్య అతిథి గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ సార్ గారికి,
మరియు వేదిక మీద ఉన్న ప్రసాద్ సార్ గారికి, అట్లనే మా కౌన్సిలర్లకి, ఎంఆర్ఓ సార్ గారికి, మరి పెద్దలకు, మెప్మా సిబ్బందికి, ప్రజలకు, విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి నెల మన ఎమ్మెల్యే సార్ ద్వారా ఆధ్వర్యంలో మనం చెంకుర్తిలో చేస్తున్నాము. అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా మంత్లీగా ఒక టార్గెట్ ఇచ్చారు. మరి ఈ మంత్లో మనకు ఆపర్చునిటీ ఎన్విరాన్మెంటల్ అంటే మనకు పర్యావరణ పరంగా మనకు అవకాశాలు ఉన్నవి. అందులో భాగంగా మనకు మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో భాగంగా మనం ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త ఇస్తాము. మరి పొడి చెత్త నుంచి మనము రీసైకిల్ చేయడానికి, రీయూజ్ చేయడానికి మనకి ఎంఆర్ఎఫ్ సెంటర్ ఉంది. అట్లానే మనకు నమస్తే ప్రోగ్రాంలో భాగంగా ఒక 2 days బ్యాక్ మనకు ఎవరైతే చెత్తను ఏరుకునే వాళ్ళని నమస్తే ప్రోగ్రాంగా మనము ఆన్లైన్లో రిజిస్టర్ చేసి వాళ్ళకు మన ఎమ్మెల్యే సార్ చేత ఐడి కార్డులు ఇవ్వబడింది. అట్లానే పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి ఎంఆర్ సెంటర్ కూడా మనకు చేమకుర్తిలో ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు టెండర్స్ కూడా పిలిచారు. మరి స్వచ్ఛంద కార్పొరేషన్ గారు కూడా ఏర్పాటు చేసి మరి చేమకుర్తిలో పర్యావరణానికి ఇబ్బంది లేకుండా మనం చెత్తను మనం ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. అట్లానే తడి చెత్తను మనము విండో కంపోస్ట్ ద్వారా ఎరువుగా మారుస్తున్నాము. అట్లానే ప్రతి ఇంటి సభ్యులు కూడా వారి ఇంట్లో చెత్తను హోమ్ కంపోస్ట్ ద్వారా కూడా మనం ఎరువుగా మార్చుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళు ఇంట్లో మొక్కలు కానీ కూరగాయలు కానీ పండించవచ్చు, ఆర్గానిక్ ఆహార పదార్థాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు మున్సిపాలిటీకి ఇచ్చేదానికంటే మీకు కొంచెం సాయంత్రం పూట ఏదైనా కానీ సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో తడి చెత్తను ఎరువుగా మార్చుకొని మరి దగ్గర నుంచి కూరగాయలు మనకు మిద్దె తోటలు అనే కాన్సెప్ట్ కూడా ఉంది. మరి చాలామంది కూడా దాన్ని టౌన్లో మరి ఉపయోగించుకుంటున్నారు. మన చేమకుర్తిలో కూడా దాన్ని ఉపయోగించుకోవాలని మరి మెప్మా ద్వారా ఈ విధంగా చాలామందికి మనం అవేర్నెస్ కల్పించాము. కొంతమంది స్టార్ట్ చేశారు. అట్లానే మనకు సూర్య గారి కింద సోలార్ పంప్ సెట్స్, సోలారు మనకు సబ్సిడీ ప్యానల్స్ బిగించడానికి కూడా మనకు ఎలక్ట్రికల్ ద్వారా మనం స్టార్ట్ చేసాము. అందులో 30 మందికి స్టార్ట్ చేసాము. మనకు 500 యూనిట్స్ ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా మన పర్యావరణం అంటే మనము బొగ్గును తీసుకొని కాల్చి దాని కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా మనకు పగలపూట ఉత్పత్తి సూర్యకాంతి నుంచి మనం సూర్య గారి ద్వారా కూడా మనము సోలార్ ప్యానల్స్ ద్వారా కరెంట్ను ఉత్పత్తి చేసుకొని నెట్ మీటరేటింగ్ ద్వారా మనకి ఏదైతే ఎక్సెస్గా మిగిలిందని కూడా మనము కరెంటు వాళ్ళకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మన మండల తహసీల్దార్ బ్రహ్మేశ్వర ఈరోజు చేమకుర్తి మున్సిపాలిటీ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గౌరవనీయులు ఎస్ఎన్పాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపాలిటీ పెద్దలు అందరికీ, అదేవిధంగా తోటి ఎంప్లాయీస్కి, ప్రజలకు, విలేకరులకు అందరికీ నమస్కారాలు. ప్రభుత్వము ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం వల్ల ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పించడము, పరిశుభ్రత పాటించడానికి చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో వీలైనంత వరకు మంచి మొక్కలు నాటుకోవడం, అదేవిధంగా దానికి ఏదైతే మన ఇంట్లో నుంచి వచ్చే ఆ వేస్టేజ్ని కానీ, షాపుల్లో నుంచి వచ్చే వేస్టేజ్ని కానీ దాంట్లో తడి చెత్త, పొడి చెత్తగా విభజించి అది మున్సిపాలిటీ వారికి ప్రతిరోజు తీసుకెళ్లేటప్పుడు అప్పగిస్తే దాన్ని ఎరువుగా మార్చి దాన్ని మళ్ళీ ఆ ఎరువును మళ్ళా చెట్లకు మనము సారవంతంగా వేసుకొని సారవంతమైన భూమిగా మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం, ప్రతిసారి కూడా మనకి గౌరవ శాసనసభ్యులు వచ్చేసి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. అయితే మనకు చేమకుర్తిలో ముఖ్యంగా ఏదైతే గ్రానైట్ వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాల వల్ల మనం ఇక్కడ ఎంత మున్సిపాలిటీ వారు ఎంత కట్టుదిట్టంగా చేసినప్పటికీ కూడా ఆ వ్యర్థాల వల్ల ఎక్కువగా పొల్యూషన్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. అయితే దానికి ఇక నుంచి ఏదైనా కానీ ఎన్ఓసీలు ఇచ్చేటప్పుడు కానీ, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మైనింగ్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళందరికీ కూడా ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసే బాధ్యత కూడా వారే చూసుకోవాలని చెప్పేసి అది మన గౌరవ శాసనసభ్యులు గారు ఒకసారి వాళ్ళందరినీ మీటింగ్ పెట్టేసి అది వీలైనంత వరకు ఆ వ్యర్థాలని రేత్రిపూట ట్రాక్టర్లో, లారీల్లో తీసుకొని వచ్చేసి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పోయటం జరుగుతూ ఉంది. కాబట్టి దాని మీద మా వైపు నుంచి కూడా చర్యలు ప్రారంభిస్తామని అదేవిధంగా మన శాసనసభ్యులు గారికి ఇంకా కూడా చేమకుర్తి మున్సిపాలిటీ ఏరియాలో చాలా వరకు
ప్రభుత్వ స్థలాలు కూడా చాలా వరకు ఆక్రమణలకి గురై ఉన్నాయి. అవి కూడా మున్సిపాలిటీ వారు కొంత దాని మీద కసరత్తు చేస్తే మా వైపు నుంచి కూడా ఖాళీ చేయించేదానికి చర్యలు తీసుకొని అక్కడ కూడా మనము ఈ పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా అక్కడ కూడా ఎక్కువ వనాలు నాటితే కొంతవరకు ప్రజలకి ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గారికి స్వాగతం సార్. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద కార్యక్రమం జరుపుకుంటాం. పరిశుభ్రతే మన లక్ష్యం. ఏదంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన వీధి శుభ్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రత పాటిద్దాం. మన ఇంటి నుండే చెత్తలు సేకరిస్తాం కాబట్టి అదే మనం ఎరువుగా తయారు చేసుకొని 10 మొక్కలను పెంచుకుంటే మనకి ఆక్సిజన్ బాగుంటుంది. ఇంకో ఉద్దేశం ఏంటంటే చేతి వృత్తులను ప్రోత్సహించటం. బట్టలకైనా, కూరగాయలకైనా, సరుకులకైనా చేతి వృత్తులు వాళ్ళని ప్రోత్సహిస్తే చాలా సంతోషం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బ్యాగ్ కొనండి. మన నమస్కారాలు. అలాగే ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారికి, అలాగే మన కూటమి నాయకులకి, ఇక్కడికి వచ్చిన మహిళా మనుల అందరికీ కూడాను నా నమస్కారాలు. మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని జరుపుకున్నాం. మనకి గవర్నమెంట్ అనేది ఒక మంచి ప్రోగ్రామ్ ఇస్తుంది. అది జనాలు మనం అందరం కలిసి దాన్ని సక్సెస్ చేస్తేనే అది గవర్నమెంట్ ఇచ్చిన దానికి వాల్యూగా ఉంటుంది. మనందరం పనిచేస్తేనే అది ఏదైనా కానీ సక్సెస్ అవుతుంది. అలాగే ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త, ఈ తడి చెత్త మనం కూరగాయలు వీటన్నిటిని వేస్ట్గా వేస్తున్నాము. అలాగే ఇప్పుడు వాటన్నిటిని మన ఇంట్లో కూరగాయ మొక్కలు పెంచుకోవడానికి ఎరువు బదులు ఈ యూరియా వీటన్నిటి బదులు వాటన్నిటిని వేసుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇప్పుడున్న బయట ఆకుకూరలు ఇవన్నీ కొనుక్కోవాలంటే అందరూ భయపడుతున్నారు. వాటన్నిటికీ ఇప్పుడు ఎరువులు వేస్తున్నారు, మందులు వేస్తున్నారు. వారానికల్లా అవన్నీ బాగా పెరిగిపోతున్నాయని ఆలోచన వచ్చింది. అలాంటి వాళ్ళు అందరం కలిసి కూడాను మన ఇంట్లోనే చెత్తను తయారు చేసుకొని ఆ చెత్తతోటే మనం ఆకుకూరల్ని, కూరగాయ మొక్కల్ని వాటన్నిటి పెంచుకోవాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అలాగే ఇప్పుడు మన ఇంట్లో వేస్ట్గా పాత చీరలు అన్నీ ఉంటాయి. పోయినసారి మనకి ప్రోగ్రాంలో అది చెప్పారనమాట. ఈ పాత చీరలన్నింటినీ మెప్మా ఆఫీస్ వాళ్ళు సేకరించి గ్రూపులు వాళ్ళందరి తరఫున సంచులుగా కుట్టించి అందరికీ ప్రతి ఇంటికి వాటిని పంచి పెట్టడం వలన ఈ ప్లాస్టిక్ కవర్స్ అనే వాటిని ఉపయోగించడం తక్కువ చేయాలి అనేసి, ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అనేసి మన భూమిలో కలిసిపోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 1000 సంవత్సరాలు పడుతుంది. వాటన్నిటికీ మన యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ప్లాస్టిక్ని నిషేధించడం. దానికోసం మనం చేయాల్సింది వెళ్ళేటప్పుడు ఒక సంచి కనుక తీసుకెళ్తే, మన కూరగాయలు కానీ ఫ్రూట్స్ ఏమైనా తీసుకెళ్లాలన్నా కూడా సంచి తీసుకెళ్తే ఆ ప్లాస్టిక్ అనేది మన వంతు మనం తగ్గించిన వాళ్ళం అవుతాము. అలాగే ప్రతి గ్రూప్ మెంబర్స్ లోన్లు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత వాటన్నిటిని వాళ్ళ వ్యాపారాలకు ఉపయోగించుకోవడం ముఖ్యమైన ఉద్దేశము. వాటన్నిటి ద్వారా మన గవర్నమెంట్ మనకి అన్ని మంచి ఉపయోగాలు ఉన్న పనులనే చేపిస్తున్నారు. వాటన్నిటిని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి నెలకొకసారి పెడుతున్నారు, కానీ ఈ ప్రోగ్రాంలో మనం ఎంతవరకు సక్సెస్ తీసుకుంటున్నాం అనేది ముఖ్య ఉద్దేశం. చెప్తానే ఉంటారు, మనం చేసే పనులు మనం చేస్తూనే ఉంటాం. ప్లాస్టిక్ని వాడొద్దు అంటున్నాం, కానీ అదే ప్లాస్టిక్ని కర్రీస్ పాయింట్స్ తీసుకెళ్తున్నారు, కాఫీ కప్పుల్లో వాడుతున్నారు. అవన్నీ వాడడం వల్ల మనకు వచ్చే రోగాలు, క్యాన్సర్ బారిన పడతాం. కానీ మనకు తెలిసి కూడా తప్పటడుగులేసి మన రోగాలను మనమే తెచ్చుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా ప్లాస్టిక్ని నిరోధిద్దాం. ఇప్పుడు అవి కుట్టారు కదా, వాటిని చూస్తూనే ఉన్నాం కానీ వాటిని కొనుక్కోం. మళ్ళీ యథాస్థితిగా సరుకులకు వెళ్ళేది మళ్ళీ ప్లాస్టిక్నే కొని తెచ్చుకుంటాం. కానీ ఇది తప్పు. ఖచ్చితంగా ఖండించి అందరినీ ప్రతి ఒక్కరు ఒకరికొకరికి డెమో ఇచ్చుకొని ఒకరికొకరు మాట్లాడుకొని, అట్లానే షాపుల్లో వాళ్ళు ఏం మారట్లా. మనం వెళ్ళి వాళ్ళకి డెమో ఇస్తున్నాం కానీ మళ్ళీ చేసిన తప్పులనే మళ్ళీ చేస్తున్నారనమాట. ఆ విధంగా కాకుండా మనం ఖచ్చితంగా వీటిని నిరోధించుకుందాం. ప్లాస్టిక్ని మంచిగా ఈ క్లాత్ సంచుల్ని వాడదాము. అట్లానే ఇంట్లో కంపోస్ట్ తయారు చేస్తున్నారు, నేను చూశాను. ఇప్పుడు చాలా బాగుంది, స్మెల్ కూడా లేదు. అలాంటి కంపోస్ట్ని తయారు చేసుకొని తడి చెత్తని మన మొక్కలకు వేసుకుంటే మనం ఎంతో ఆరోగ్యంగా మొక్కలను పెంచుకోవచ్చు. ఇంట్లో మొక్కలు ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఫస్ట్ మనం ఇల్లుని నీట్గా పెట్టుకుంటే మన బయటను కూడా నీట్గా పెట్టుకునే విధంగా. కొంతమంది అంటారు ఇల్లు నీట్గా పెట్టుకుంటారు, చెత్తని తీసుకెళ్ళి రోడ్ల మీద పడేస్తుంటారు. అది చాలా తప్పు. మన చెత్తని మన ఇంట్లో ఉంచుకోవాలా. వాళ్ళు వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మన చెత్తని వాళ్ళకి ఇచ్చే విధంగా ఉండాలి. మనదేముందులే, మన ఇల్లు శుభ్రంగా ఉంది, బయట వాళ్ళు శుభ్రంగా ఉండకూడదు అనుకోకూడదు. వాళ్ళు బయట కూడా మనం శుభ్రంగా ఉండాలి. ప్రతిదీ మనం అలా చూసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం.
ఈ వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథులు మన బిఎన్ విజయ్ కుమార్ గారు, అట్లానే మన అధ్యక్షులు కమిషనర్ గారు, అట్లానే మన ఏఎంసీ డైరెక్టర్ మన్నం ప్రసాద్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జి కాటగడ రమణి గారు, బ్రహ్మం సార్ గారు, కందిమల్ల గంగాధర్ సార్ గారు, సుబ్బారావు సార్ గారు, కోటి అన్న సార్ గారు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అట్లాగనే మన్నం ప్రసాద్ గారికి, కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి, మిగతా నా సోదరులందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి నెల 3వ వారంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. 3వ వారంలో ఈ కార్యక్రమం అంటే ఎంఆర్ఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అధికారులు అందరు కూడా, ఎమ్మెల్యే గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి నెలలో ఈ విధంగా మనం మీటింగ్ పెట్టుకుంటున్నామంటే దీనివల్ల ఫలితాలు రావాలా. ఫలితం ఏ విధంగా రావాలా? ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త అంటున్నారు. ప్రతి ఇంటికి సేపర్ వెళ్తాడు. వీళ్ళు మున్సిపాలిటీ తరఫున 3 ఈ ప్లాస్టిక్ బుట్టలు కాడి ఇచ్చారు. తడి చెత్త అంటే ఏంది? మిగిలిన అన్నం, కూరలు, కోసుకున్న కూరగాయలు, అరటికాయలు, ఫ్రూట్స్ తెచ్చినవి ఇవన్నీ తడి చెత్త, మిగతాదంతా పొడి చెత్త. మనం ఏం చేస్తున్నామో 2 కలిపి 2 బుట్టలు వేస్తాడని ఒకే బుట్టలు వేసి తీసుకొచ్చి ఆడ పెట్టిపోతున్నాం. ఆ సేపర్ వచ్చినోడు ఏం చేస్తాడో, నేను ఎన్నిసార్లు చెప్పేది చెప్పిన వీళ్ళు వినట్లేదని 5 వేసిపోయి దాంట్లో పోతాడు. ఇవాళ 1 ఎకరం కొనాలంటే 30 లక్షలు ఈ డంపింగ్ కోసం. ఇక గవర్నమెంట్కి ఆదా ఇది దానికి ఎడగొట్టిపోయి ఇచ్చినందువల్ల. ఇందాక సోదరులు చెబుతుంది, అన్నం కూరాకులు తీసుకుపోయి చెట్లలో పోతే ఎరువు కాదు, మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీ తీసుకుపోయి అక్కడ ఎరువు తయారు చేస్తారు. ఎర్రలేని ఉంటాయి దాంట్లో. ఇవన్నీ దాంట్లో వేస్తున్నప్పుడు ఆ ఎర్రలను వదులుతారు. ఆ ఎర్రలను వదిలినప్పుడు అవి తిని అవి మళ్ళీ ఎరువులాగా చేసి పెట్టింది. ఆ ఎరువుని అప్పుడు మనం ఆడికెళ్ళి ఆ ఎరువు తెచ్చుకొని మనం మందులు వేయకుండా ఎవరింట్లో వాళ్ళు కూరగాయలు పండించుకోవటానికి ఇది దీని కాన్సెప్ట్. రెండోది ప్లాస్టిక్ అంటున్నారు. ప్లాస్టిక్ అమ్మ ప్రతి డోక్రా గ్రూపులో ఊళ్ళో దాదాపు ఎన్ని గ్రూపులు ఉన్నాయి మేడం? ప్రతి ఇంట్లో వాళ్ళు ఉండాలి. మనం ఎన్నిసార్లు చెప్తానే సంచి కాదు, సంచి లేకుండా మామూలుగా వచ్చేది కవర్తో ఎత్తుకోపోద్ది. మగవాళ్ళు అయినంతే, ఆడవాళ్ళు అయినంతే. దీన్ని మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలంటే ప్రభుత్వం దీని మీద ఎంత దృష్టి పెట్టిందో, మన ప్రభుత్వం మన భవిష్యత్తుల కోసమే ఎన్ని ఇలాంటి నిర్ణయాలు, ఇంత ఖరీదుగా అయిన టయాన్ని కూడా ఎమ్మెల్యే గారిని ఎక్కడికి వచ్చి కేటాయించాడంటే దానివల్ల ఫలితాలు రావాలి మనకి. ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. కాబట్టి డ్వాక్రా గ్రూపులోళ్ళు, ఇటు మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడి నుంచి అయినా గట్టిగా దీని మీద ప్రతి ఇంట్లో మహిళ ఉంది. మీరు మీటింగులు పెట్టుకుంటారు, మీరు గట్టిగా చెప్పండి, అమ్మా ఇది పద్ధతి, మనమే చేయాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అసలైన ఆయుధం ఎవరు? మహిళమ్మ తల్లులే. మీ కాడి నుంచే రావాలి, ఇది మొదలు కావాలా. అందువల్ల దీన్ని అందరూ పాటియాలా. దీనివల్ల రాష్ట్రానికి మంచి పేరు రావాలా, మనకి మన భవిష్యత్తు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సభను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు మన సాట్ కౌన్సిలర్స్, టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు నా నమస్సుమంజలి. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమంలో మనం ఇక్కడ సమావేశమయ్యాం. స్వచ్ఛ భారత్ అనేది 2014 అక్టోబర్ 2వ తారీఖున మన ప్రీతమ నాయకులు శ్రీ నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ కళ్ళగన్న పరిశుభ్రమైన భారతదేశం కోసం ఈ మిషన్ని ప్రారంభించారు. అదే స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర మిషన్ని మనకి ఇక్కడ ప్రారంభించారు. ఆ లక్ష్యంతో మనం స్వచ్ఛాంధ్ర మిషన్లో మనం ప్రథమ స్థానంలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకొని మనల్ని చంద్రబాబు నాయుడు గారు ఆ లక్ష్యంతో ముందరకు పోతున్నారు. ముఖ్యంగా దీంట్లో మనకు వచ్చేసి మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మల విసర్జన చేయకుండా ప్రతి కుటుంబం
ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించుకోవాలి, బహిరంగ మల విసర్జనను మానేయాలి, తర్వాత వచ్చేసి సురక్షితమైన తాగునీరు అందించాలి, తర్వాత వచ్చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేసి ప్లాస్టిక్ రీసైకిల్ చేయాలి. ఆ తర్వాత మనం తడి చెత్త పొడి చెత్త అని చెప్పి వేరువేరుగా మన మున్సిపాలిటీ బండ్లలో వేసి చెత్తని వీధుల్లో వేయకుండా మన పరిసరాలని, తర్వాత మన వీధుల్ని, మన నగరాన్ని, మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో మనమందరం ఈరోజు ఇక్కడ ప్రతిజ్ఞ చేసి మన దేశాన్ని, పరిశుభ్రమైన భారతదేశాన్ని మనందరం ముందుకు సాగే విధంగా మనం ఆ లక్ష్యంతో పనిచేయాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బిని విజయ్ కుమార్ గారికి, వేదిక నుండి పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలందరూ కూడా నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం మరి గొప్పతనం కూడా అందరూ కూడా వివరించారు. గత ఈ ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా మరి ప్రతి నెల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మన ప్రజల యొక్క ఆరోగ్యం గురించి మన అందరికి కూడా అవగాహన కల్పించాలని మనల్ని ఎంతో మరి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు పాటుపడుతూ ఉన్నారు. మనందరం కూడా ఆలోచించి ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ కూడా కారకం పెరుగుతూ ఉంది. ఈ మధ్య మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం, ఎక్కువగా క్యాన్సర్ కేసులు వస్తూ ఉన్నాయి. దీనివల్ల ఈ పురుగు మందులు, ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఇవన్నీ మూలంగా వస్తాయని చెప్పి తెలుస్తాం. కాబట్టి మనందరం కూడా ఒక మంచి సంకల్పంతో ఈ ప్లాస్టిక్ నిషేధానికి అందరం కూడా మద్దతు తెలియజేయాలని, దానికి మనమే స్వచ్ఛందంగా మన ఇంటి నుంచి మనమే ఆ ప్లాస్టిక్ వాడకూడదు అనేటువంటి స్వీయ నియంత్రణ తీసుకొని ఈ ముందు మహిళలందరూ కూడా పాటిస్తే ఆటోమేటిక్గా మగవాళ్ళు కూడా దాన్ని పాటిస్తారని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఎంత మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందో దాన్ని మనం నెరవేర్చాలని, యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా మనందరం కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నమస్కారం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరి ప్రసాద్ గారికి, అదేవిధంగా సుబ్బారావు గారికి, బ్రహ్మయ్య గారికి, క్లస్టర్ ఇన్ఛార్జ్ రమణయ్య గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, మా కౌన్సిలర్స్, ఇద్దరు కౌన్సిలర్స్కి, అదేవిధంగా మన గంగారావు గారికి, మన జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక ప్రోగ్రామ్, ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకొని ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎందుకంటే ఈ డెవలప్మెంట్లు ఇవన్నీ జరగటమే కాకుండా క్లీన్గా, గ్రీన్గా వాతావరణం, ఎన్వైర్న్మెంట్ బాగుండే విధంగా అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మనము క్లీన్గా, పరిశుద్ధంగా ఉండి, అదేవిధంగా పొల్యూషన్ అంటే గాలి పొల్యూషన్ కానీ, నాయిస్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయటం మన ఆరోగ్యానికి, మన లైఫ్ స్టైల్కి చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు ఈ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనం 2-3 పాయింట్స్ మాట్లాడాలా. ప్లాస్టిక్ కవర్స్ నిషేధించాలి. ఎందుకంటే అది తెలుసు, ఒకసారి ప్లాస్టిక్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ భూమిలో కలిపేయాలంటే దగ్గర చాలా సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా పట్టొచ్చు అని అంటారు. సో దాన్ని ఒకసారి అది మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత దాన్ని మనం డిస్ట్రాయ్ చేయడం చాలా కష్టం. దానివల్ల మనకి ఎన్వైర్న్మెంట్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో అందుకని దాన్ని నిషేధించాలి. అదే కాకుండా మనం అందరం చూస్తూ ఉంటాం ప్లాస్టిక్ కప్పులు, టీ కప్పులు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో నేను కూడా చాలాసార్లు చూశాను, ఎవరైనా టీ తీసుకొని రావాలి వస్తే ఆ ప్లాస్టిక్లో పట్టుకొని వచ్చి కప్పులలో పోస్తామని. అసలే ఆ ప్లాస్టిక్, దాని తర్వాత వేడి టీ పోస్తే దీంట్లో ఇది కలిసి ఇంకా జబ్బులు రాకుండా ఇంకేం వస్తాయి? క్యాన్సర్లు, గిన్సర్లు ఏంది ఈ మధ్య కాలంలో 30 ఏళ్ళకే క్యాన్సర్లు, 40 ఏళ్ళకే క్యాన్సర్లు,
మా తాతలు 100 ఏళ్ళు బతికారు, ఇప్పుడు ఏంటిది ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఈ కారణం అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే దానివల్ల మనకు పోయేది ఏం లేదు, ₹1 ఎక్స్ట్రా అవుతుంది. అందుకని ఈ ప్లాస్టిక్ ఇవన్నీ నిషేధించాలా. ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఉన్న షాప్స్ కూడా అంటే మనం ఎవరు ఫోర్స్ఫుల్గా చేయం, కానీ మనం కన్విన్స్ చేసి ₹1 ఎక్స్ట్రా ఏదో ₹300 కొట్టినా కూడా ₹302 కడితే ఎవరు ఇక్కడ ఏమి వాళ్ళ ఆస్తులు ఏమి కరిగిపోవు, జనాలు కొనుక్కుంటారు. కానీ అందరు చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు. అందుకని వాళ్ళని కన్విన్స్ చేసి మరి పెద్ద పెద్ద షాపులు ఫస్ట్ ప్లాస్టిక్స్ నిషేధించి దాని తర్వాత చిన్న చిన్న షాపులకి మీరు వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడి వాళ్ళు అర్థమయ్యేటట్టు చేసి మీరు చేయాలని నేను కోరుతా ఉన్నాను. అదే దాని తర్వాత పొడి చెత్త, దాని తర్వాత తడి చెత్త, ఇది ప్రతి ఇంట్లోనే ఉండేది. పొడి చెత్త తడి చెత్త వేరు కొడితే ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఇది చెత్త కాదు, అది కరెక్ట్గా తీసుకొని వెళ్తే అది కూడా ఏదో ఒక మంచి ఇటు మెన్యూర్ అంటే ఎరువు మాదిరి కానీ ఇతర వస్తువులు కూడా ఈ వీటితో తయారు చేయొచ్చు. మనం చెత్త అనుకుంటున్నాం, కానీ మీరు కరెక్ట్గా చేస్తే చెత్తతో ఏదో ₹2 సంపాదించటమే కాకుండా ప్రజలకి వాతావరణానికి బాగుంటుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. సో అందుకని ఏంటిదంటే ఆ పొడి చెత్త తడి చెత్త మన మున్సిపాలిటీ వాళ్ళు అవి కూడా ఇచ్చారు, ప్రతి ఇంటికి డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చారు. అది కొద్దిగా చేసుకుంటే మన ఇంట్లో చేసుకుంటే అది ఒక అలవాటు పరంగా మనకు మారిపోతే అది బాగుంటుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఆ ఈ పొడి చెత్తతో వర్మీ కంపోస్ట్ అనే యూరియా చేస్తే అది కూడా మనం ఇప్పుడు రైసు ఇలాంటివన్నీ మామూలు రైస్ అయితే ₹100, ఆర్గానిక్ రైస్ అయితే ₹120 అందరు కొంటా ఉన్నారు. ఈ వర్మీ కంపోస్ట్ ఇలాంటివి వాడితేనే అదే ఆర్గానిక్ అంటారు. సో అందుకని ఇలాంటివన్నీ రాబోయే కాలంలో, ఎందుకంటే ఇప్పుడు ఈ డెవలప్మెంట్తో పాటు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని చేయాలి. ఈ జూట్ బ్యాగ్స్ ఇవన్నీ ఏంటంటే ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ, వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండే వస్తువులు ఇలాంటి ఈ జూట్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేసుకుంటా కొనుక్కోవటం. మనం ప్లాస్టిక్ బ్యాగ్ కొనే బదులు జూట్ బ్యాగ్స్ ఇలాంటివి వాడితే మనందరికీ మంచిదనే విషయం మనం గుర్తించాలి. ఇదే కాకుండా మన చీమకుర్తి అంటే ఇక్కడ ఈ మైన్స్ వల్ల మనకి డస్ట్, చాలామందికి డస్ట్ వస్తుంది. దాని తర్వాత ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉంటే నీళ్లు చేరి మనకు జబ్బులు చాలా వస్తూ ఉంటాయి. మన ఒంగోలు హాస్పిటల్స్ అన్నీ మన ద్వారానే బతుకుతూ ఉన్నాయి కొన్ని రోజులు. సో ఇవన్నీ ఏంటిదంటే మనము ఈ కాలుష్యం ఉంది కాబట్టి ఈ నీళ్ళు ఎక్కడైనా వేస్తే మస్కిటోస్ రాకుండా, దాని తర్వాత ఇవన్నీ మనం చేసే పనులే ఏంటంటే అక్కడ. సో అవన్నీ చూసుకుంటుంటే మనం ఏం చేస్తూ ఉన్నామంటే చిన్న చిన్న ₹2 ఏదో ఖర్చు అవుతుందని గమ్మున ఉండటము, దాని తర్వాత హాస్పిటల్లో ₹1,00,000 ఖర్చు పెట్టి సేమ్ రిలీఫ్ ఫండ్ పెట్టడం. సో అందుకని ఇవన్నీ మనం చూసుకొని దాన్ని కొద్దిగా మన కోసమే అనేది మీరు అందరు గమనించుకొని ఇవన్నీ చేయాలి. ఇప్పుడు కూడా ఇందాక ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ చెప్పినట్టు ప్లాంటేషన్స్, చెట్లు ఎక్కడ నరకకుండా, ఎందుకంటే ఇప్పుడు వాతావరణం చాలా పెరిగిపోతుంది. అందరికీ తెలుసు పూర్వకాలం ఇక్కడ టెంపరేచర్ సమ్మర్లో ఒకటి ఉంటే ఇప్పుడు 5 డిగ్రీలు 6 డిగ్రీలు పెరిగి మన కళ్ళ ముందర ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటి కారణం ఏంటంటే చెట్లు కొట్టేయటం, ఇలాంటి వాతావరణ కాలుష్యం ఇలాంటివన్నీ. ఇప్పుడు ప్లాస్టిక్లు వాళ్ళు తీసుకుని వచ్చి పడేస్తే వాళ్ళు ప్లాస్టిక్లు వాళ్ళు కాల్చేవాళ్ళు ఇంతకుముందు. దానివల్ల ఎంత ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అంటే మనకి అది చాలా ఇబ్బందికరమైన విషయాలు. ఇవన్నీ కాకుండా మీరు డ్రైనేజీలు, కమిషనర్ గారు డ్రైనేజీలు ఇవన్నీ క్లీన్గా పెట్టి, ఇదే స్వచ్ఛాంధ్ర అంటే డ్రైనేజీలు బాగా పెట్టి ఈ శానిటరీ వర్కర్స్కి మంచిగా వాళ్ళకి జీతాలు కరెక్ట్ టైంకి ఇవ్వాలి. మీరు ఎగరగొట్టుకున్నా పర్వాలేదు, వాళ్ళకి జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. దాని తర్వాత ఇందాక ఇచ్చారు చూడు హెల్మెట్లు ఎవరు సూయేజ్ ట్యాంక్ వాళ్ళు, అది చాలా కష్టమైన పని. వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేకుండా మీరు చూసుకోవటం, వాళ్ళకి చేయటం అది మన బాధ్యత ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంలు ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఏదో మాకు పని లేకుండా చంద్రబాబు నాయుడు పని లేకుండా చేసే ప్రోగ్రాం. ఇదేంటిదంటే వాతావరణము కాలుష్యం అనేది రాబోయే కాలంలో అన్నిటికన్నా ఎక్కువైన ప్రమాదకరమైన విషయాలు. అందుకని మనం ఇప్పటి నుంచి మన వంతు చీమకుర్తి నుంచి మన వంతు మనం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారని మీరందరూ గమనించి మన హెల్త్ కోసం, మన చీమకుర్తి కోసం, రాబోయే పిల్లల కోసం, ఎందుకంటే ఎక్కడ లేని జబ్బులన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఇలాంటి తెలియకుండానే ఇలాంటి
పనులు చేస్తున్నాం కాబట్టి అందుకని ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ టీ కప్పులు ఉంటాయి చూడు, దాంట్లో ఏదో గమ్ పెట్టి అంటిస్తారు. దాంట్లో ఏమో మనమేమో వేడి కాఫీ తాగుతాం, ఆ గమ్ ఏమో కరిగి మళ్ళీ దీంట్లో వస్తుంది, అది మనం నీట్గా తాగుతాం. సో దానివల్ల ఏమొస్తుంది ఎవరికి తెలియదు, ఏదో జబ్బులు అయితే గ్యారెంటీగా వస్తాయి. సో ఇవన్నీ గమనించి ఇవన్నీ మన కోసమే గుర్తుపెట్టుకొని ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని ఇక మనం చెప్పటం కాదు, మీ ఇంట్లో మీరు చేసుకుంటే కాదు. ఏంటిది పొడి చెత్త తడి చెత్త అని ఈ ప్లాస్టిక్ కప్పులు వేయకుండా, ఎవడైనా వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగులు కొనకుండా తీసుకొని వెళ్ళకుండా సరిపోద్ది. ఇవన్నీ గమనించుకొని మన కోసం అనేది మీరు అందరు గుర్తించుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మన కాన్స్టిట్యున్సీలో మన చీమకుర్తిలో మొన్ననే 5.5 కోట్లు పెట్టి అనేక రోడ్లు వేసాము. మరి మా ఇద్దరు కౌన్సిలర్స్ కూడా రమాదేవి, దాని తర్వాత అంజలి గారు చెప్పిన విధంగానే చాలా వర్కులు చేశాము. దాని తర్వాత రాబోయే కాలంలో కూడా అనేక డెవలప్మెంట్ వర్కులు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, శానిటరీ డ్రైనేజ్లు ఇవన్నీ బాగా క్లీన్ చేయమని ఇంకోసారి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. వద్దిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.